డాక్టర్ మాదిన వెట్టన్పేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నిన్నటి వీడియో అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు చూసి చాలామంది ఎన్ఎల్ఎం సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. మాకు బ్యాంకు వారు లోన్ ఇవ్వట్లేదు, మా దగ్గర పెట్టుబడికి డబ్బులు ఉన్నాయి, ఎలా మేము అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని అంటే సరిపోదు, అలా ఉన్నాయని మీరు నిరూపణ చేసుకోకపోతే మీకు ఈ యూనిట్ మంజూరు కాదు. మరి ఏం చెయ్యాలి అంటే, మీరు ఏ యూనిట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనిట్కి సంబంధించిన ఖరీదులో సబ్సిడీ డబ్బులు పోను మిగతా సొమ్ముల్ని మీరు ఏ బ్యాంక్ అయితే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలి. వేసిన తర్వాత ఆ బ్యాంక్ వారు మీకు ఒక గ్యారంటీ సర్టిఫికేట్ ఇస్తారు. మరి ఈ సర్టిఫికేట్ని ఎక్కడ అప్లోడ్ చేయాలంటే, సాధారణంగా బ్యాంక్ వారు లోన్ ఇచ్చేటప్పుడు ఒక కన్సెంట్ లెటర్ ఒకటి ఇస్తారు. ఆ లెటర్ బదులుగా ఈ బ్యాంక్ గ్యారంటీ లెటర్ని మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే, సరిగ్గా ఈ విషయం తెలియక మనం పెట్టుబడిగా పెట్టవలసిన సొమ్ముని ఆ బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ని గ్యారంటీగా చూపించి రుణము ఇవ్వని బ్యాంకు అని అడుగుతున్నారు. దయచేసి ఇలా అడగకండి. అలా చేస్తే మీకు చాలా నష్టం. ఏమిటంటే, మీరు డిపాజిట్ చేసినట్లయితే మీకు మ్యాక్సిమం 8% మాత్రమే వడ్డీ ఇస్తారు. మీ డిపాజిట్ని హామీగా తీసుకుని మీకు లోన్ మంజూరు చేస్తే దానిపైన 12% వరకు వడ్డీ వేసే అవకాశం ఉంది. అంటే మీరు 4% వడ్డీని లాస్ అవుతారు. కాబట్టి డిపాజిట్ చేయకుండా అకౌంట్లో వేసి గ్యారంటీ సర్టిఫికేట్ని తీసుకోండి. మరి ఈ గ్యారంటీ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటుందంటే, మీరు ఎన్ఎల్ఎం పోర్టల్లోకి వెళ్ళండి. ఎన్ఎల్ఎం అని క్రోమ్లో టైప్ చేసిన వెంటనే ఎన్ఎల్ఎం పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు లాగిన్ అవసరం పని లేదు. అంతా కూడా ఇదిగో ఇప్పుడు నేను చూపించినట్లుగా అన్ని విషయాలు ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్, కాంట్రాక్ట్ నెంబర్స్, స్కీమ్ డీటెయిల్స్, ఆపరేషన్ గైడ్ లైన్స్, అప్లికేషన్ స్టెప్స్, డాక్యుమెంట్ ఫార్మాట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. చూడండి, దీంట్లో మీకు ఏది కావాలంటే దానిపైన క్లిక్ చేయండి. ముందుగా చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ ఫార్మాట్ పైన నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని కూడా కనిపిస్తున్నాయి. చూడండి, గ్యారంటీ ఫార్మాట్, బ్యాంక్ గ్యారంటీ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే అన్ని అనుమానాలకి ఇందులో సమాధానం అనేది దొరుకుతుంది. మరి నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్కి మీ వంతు కృషి కూడా యాడ్ అయితేనే మనకి ఫలితం అనేది కనిపిస్తుంది. చాలామంది యువత జస్ట్ వీడియోని చూస్తున్నారు, వెంటనే ఒక ప్రశ్న నాకు వేస్తున్నారు, అంతే తప్ప మీ వైపు నుంచి ఎటువంటి కృషి చేయట్లేదు. నో పెయిన్ నో గెయిన్, కృషితో నాస్తి దుర్భిక్షం. దయచేసి ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లో మీకు దొరుకుతున్నాయి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి వివరాలు పూర్తిగా తెలుసుకుని ఒక అడుగు మీరు ముందుకు వేయండి. మీకు కావాల్సిన సహకారాన్ని నేను అందిస్తాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ డాక్టర్ మాదిన ప్రసాదరావు.